నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే వీటికి సంబంధించి ఒకసారి మనం చూసినట్లయితే ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా మనకు జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. గతంలో మనం ఒక వీడియో రూపంలో చెప్పుకోవడం జరిగింది. జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ ఏడాదిలో మనకు 20,000 నుంచి 60,000 మధ్యలో, అంటే దాదాపుగా 20,000 నుంచి 60,000 ఖాళీలతోటి ఒక నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం ఒక వీడియో రూపంలో చెప్పుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం మనకి దాదాపుగా 25,487 ఖాళీలతో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, దాంతోపాటుగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి కంప్లీట్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇందులో మనకు మొత్తం జీడీ కానిస్టేబుల్ అంటే జనరల్ డ్యూటీకి సంబంధించినటువంటి కానిస్టేబుల్, రైఫిల్ మ్యాన్ సంబంధించినటువంటి జనరల్ డ్యూటీ సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ అనమాట. ఓకేనా. సో కానిస్టేబుల్, నార్మల్ కానిస్టేబుల్, అదేవిధంగా రైఫిల్ మ్యాన్ సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం ఖాళీలు చూసినట్లయితే 25,487 ఖాళీలు అయితే మనకు ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే అభ్యర్థులు ఏదైనా అంటే ఇంటర్మీడియట్ ఏ విభాగంలో అయినా సరే అభ్యర్థులు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటుగా ఇక్కడ మనకు 10th క్లాస్ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో అయితే వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఒకసారి చూసినట్లయితే అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 23 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు.